ఇవ్వదే గోప్యత ఎందుకు ఎస్బీఐపై సుప్రీం ఆగ్రహం సోమవారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆదేశాలను ఎందుకు పూర్తిగా పాటించలేదని నిలదీసింది దీనిపై తదుపరి విచారణ జరిగే సోమవారం నాటికల్లా కోర్టుకు ఎస్బీఐ వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎస్బీఐ దాచిపెట్టేందుకు యత్నిస్తుందంటున్న వచ్చిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ న్యాయమూర్తులు మిగతా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఎస్బీఐ అనేది ఎందుకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో కావాలని జాప్యం చేస్తుంది కావాలని అందులో ఏది వివరాలు ఇవ్వకుండా కావాలని గోప్యత చేస్తుంది అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు మళ్ళీ సీరియస్ ఇవ్వడం జరిగింది అంటే మొదటగానేమో ఏమన్నారు 6,000 కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు ఉన్నాయని చెప్పారు కానీ విడుదల చేసిన తర్వాత 11,000 కోట్లకు పైగా ఉన్నాయి మరి 11,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ఎలక్టోరల్ బాండ్లలో ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు అని చెప్పి చూసినట్లయితే ఒక చిన్న కంపెనీ దాదాపు 3,000 కోట్ల రూపాయలని ఇచ్చింది ఇక మేఘా సంస్థలేమో 1,000 కోట్లు ఇచ్చిన విషయం మనం చూసినాం మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎందుకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు ఏ రోజు ఏ కంపెనీ నుండి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి అనే విషయాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంది అయితే పూర్తి వివరాలు మాత్రం ఇంకా ఇవ్వలేదు అసలు ఎందుకు దాచిపెడుతున్నారని మళ్ళీ సుప్రీం అయితే తీర్పు ఇచ్చింది మరి ఈ క్రమంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలో మరి ఎస్బీఐ ఈరోజు ఏం చేయనుంది అటేమో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇటు ఎస్బీఐ కూడా పూర్తి వివరాలను ఇస్తుందా ఇవ్వదా అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇక దాడుల తర్వాతనే 41 కంపెనీల నుంచి బీజేపీకి విరాళాలు 18 కంపెనీల నుంచే 2,010 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల గుట్టు బహిర్గతం సిపిఎం పోలిట్ బ్యూరో ఏది ఏమైనా దాడులు అంటే ఈడీ కేసులు పెట్టి దాడులు చేసిన తర్వాతనే ఆ ఎన్నికల బాండ్లు 41 కంపెనీల నుంచి ఎన్నికల బాండ్లు వచ్చినాయి అని చెప్పేసి అంటే ఈ ఈడీ అనే సంస్థ ఏం చేస్తుందో ఇవాళ క్లియర్గా అర్థమైపోతుంది ఈడీ సంస్థ అనేది కేవలం బీజేపీ ఎవరి మీద దాడులు ఏమంటే వాళ్ళ మీద దాడులు వేస్తుంది వాళ్ళు వెంటనే ఒక 500 కోట్లు 1000 కోట్లు లేదా 100 కోట్లు పెట్టి ఎలక్టోరల్ బాండ్లు తీసుకుంటుంది బాండ్లు తీసుకున్న తర్వాత ఈడీ కేసులు తీసేసుకొని ముళ్ళెముడి దారుకొని ఈడీ ఢిల్లీకి వెళ్ళిపోతుంది ఇది దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం